మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ప్రభుత్వ రికార్డుల దగ్ధం కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యలమగల కుదురు కట్టర మీద ఆ రికార్డులను తగలబెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నాగరాజు, రామారావులను పెనమలూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి అనేక పత్రాలు, హార్డ్ డిస్క్లు, లెటర్ హెడ్స్, క్యాసెట్లు దగ్ధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్, పొల్యూషన్ శాఖలుగా గుర్తించారు. డాక్యుమెంట్స్ ను ఎందుకు తగలబెట్టారని అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే తాము వీటిని తగలబెట్టినట్లు డ్రైవర్ నాగరాజు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా తగలబెట్టిన కొన్ని పత్రాలపై నాటి మంత్రి పెద్దిరెడ్డి ఫోటోలు, సమీర్ శర్మ ఫోటోలు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు. ఇక ఇన్నోవాలో వీటిని ఎందుకు తెచ్చారు, ఎక్కడి నుంచి తీసుకువచ్చి వీటిని తగలబెట్టాలనుకున్నారు అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లు పెనమలూరు పోలీసులు వెల్లడించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ అందిస్తారు. యశ్వంత్, సమయంలో అయితే మాత్రం విజయవాడ శివారులో కొన్ని బస్సులను అయితే మాత్రం తగలబెట్టిన ఘటన ఒక్కసారిగా విజయవాడ వ్యాప్తంగా అయితే కలకలం సృష్టించింది. నిన్న రాత్రి సమయంలో 10 గంటల సమయంలో అయితే మాత్రం ఇరవై విజయవాడ వారి శివారులో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో అయితే మాత్రం ఇరవై కష్టాలు ఒక 2 పక్షాలు పైగా కష్టాలను అక్కడ తగలబెడుతున్నట్లుగా ఒక 20 తగలబెడుతుండగా అక్కడ అదే సమయంలో స్థానికులు గుర్తించారు. అక్కడ ఇక్కడికి వచ్చి మొత్తం తగలబెట్టడం ఏంటనేది కూడా రెండు స్థానికులు ఆ ప్రదేశాలకు వెళ్ళి పరిశీలించే సమయానికి ఇన్నోవాల కారులో వచ్చిన ఒక 2 వ్యక్తులు అయితే మాత్రం అక్కడ నుంచి పరారైన పరిస్థితి ఏర్పడింది. అక్కడికి వెళ్ళి చేరుకున్న ఆ స్థానికులు వెంటనే ఇక్కడ ఆ పత్రాలపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రతో పాటు కొంతమంది ఏదైతే గత ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం నుండి అధికారులు ఫోటోలు ఉండటంతో మాత్రమే అవి గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఎమ్మెల్యే పెనమలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మోడా ప్రసాద్ అయితే సమాచారం అందించారు. వెంటనే మోడా ప్రసాద్ కూడా ఘటనాస్థలాన్ని చేరుకొని ఈ పరిశీలించిన వేళలో దానిపై కూడా పెద్దిరెడ్డి చిత్రాలు కూడా గమనించాయి. ఇవన్నీ కూడా కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖజానా అభివృద్ధి సంఘన చెందిన కొన్ని దక్షాలకు అయితే ఈ అధికారులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా అయితే పోలీసులు ఫిర్యాదు చేయడం ఘటనాస్థలానికి అయితే మాత్రం పెనమలూరు చెందిన పోలీసులు ఘటనాస్థలానికి చేస్తున్నారు. అక్కడికి వచ్చి ఈ కాగితాలు ఈ దక్షాలు ఏంటైనా పరిశీలిస్తున్న సమయంలో మరొక కూడా ఈ ఇన్నోవాలో చెందిన రాంబాబు, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ ఆ కాగితాలు దక్షాలు ఉన్నాయా లేవని చూసేందుకు కూడా వాళ్ళు మరోసారి ప్రయత్నించారు. ఈ ప్రయత్న సమయంలోనే అటువంటి పోలీసులు కానీ వచ్చి ఏదైతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, బోడా ప్రసాద్ సంబంధించిన అనుచరులు కానీ వచ్చి వాళ్ళని గుర్తించారు. వెంటనే ఆ ఇన్నోవా కారు వెంట కూడా వెంబడించి ఆ ఇన్నోవా కారులో ఉన్నటువంటి రాంబాబు, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులను కూడా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించగా ఇవి ఏదైతే ఉన్నాయో ఈ వాహనం కూడా ప్రభుత్వ వాహనంపై ఉన్నది. అదే ఆ వాహనం కూడా పెనమలూరు పెద్దాలి పార్క సమీపంలో శ్రీరాగస్థానం ఏమిటైతే కారు నిలిపి అందులో ఉన్న దస్త్రాలను కూడా గుర్తించారు. వెంటనే వీళ్ళు ఇద్దరు అదుపులో తీసుకొని విచారించగా ఇది ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఉన్నారో వాళ్ళు ఏదైతే ఉన్నటువంటి పొల్యూషన్ శాఖకు సంబంధించిన కంట్రోల్ బోర్డు సీనియర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు ఆదేశాలతోనే ఇక్కడ తెచ్చి తగలబెడుతున్నట్లుగా చెప్పారు. ఈ హెడ్ ఆఫీస్ లో ఉన్న సెక్షన్ హెడ్ శ్రీనివాసరావు శర్మ, సమీర్ శర్మ, ఓడిఎస్లో ఉన్న రామారావులో ఈ పాత్రలో ఉన్నట్లుగా నాగరాజు అయితే చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ నాగరాజు కొన్ని క్షణాలు అయితే మాత్రం పోలీసులు అడిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.